హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రొటీన్ వర్క్ అంటే ఎలా ఉంటది అనేసి ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నేను ఏం వంటలు చేశాను, నా యొక్క పనులు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. మరి ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే ఓపెన్ చేశారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇది మా ఇల్లు, ఇంటి ముందట. లోపటి కంటే బయటనే చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటది ప్లేస్. ఇక్కడ నేను బియ్యం అనేది గాలిస్తున్నాను అనమాట. ఇక లోపట అంతా ఎట్లుంటదంటే కొంచెం చిన్నగా ఉంటది రూము. ఇక ఒక బెడ్, ఇంకా నడిచే మందం ఉంటది. కిచెన్ దగ్గర కూడా ప్లేస్ అనేది అక్కడ జస్ట్ అంతా కూర్చోవడానికి జస్ట్ అలా ఉంటది. మొత్తం సామాన్లు అవి ఇవి ఉంటాయి అనేసి నేను ఇట్లా మంచిగా బయట ప్రశాంతంగా, ఇక పొద్దున్నే కదా చల్ల గాలి మంచిగా వస్తుంది. ఇంకా నేను వంట కోసం అయితే బియ్యం అయితే గాలిస్తున్నాను. నేనైతే జల్లెడ పడుతున్నాను. అదే మేము ఇక్కడ చౌరస్తలో, హన్మకొండ చౌరస్తలో జల్లెడైతే తీసుకున్నాను. తక్కువగా పడ్డది, కానీ ఇంకా జల్లెడ ఎంత పట్టినా కానీ మళ్ళీ ఇసుక అనేది వస్తుంది కదా అనేసి ఇక డౌట్ తోని అప్పుడప్పుడు ఇక నాకు టైం లేకపోతే, అంటే నేను జల్లెడతో చేసేటప్పుడే మంచిగా నీట్ గా చేస్తాను. కాకపోతే ఇక జల్లెడ పట్టి లేకపోయినా కానీ ఇట్లా ఇక వెంటనే మళ్ళీ జల్లెడ పట్టి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇట్లా ఫస్ట్ అయితే గాలిస్తాను. కొంచెం ఒక్కసారి ఇసుక దౌడకు తాకినా కిస్సుమంటది కదా, ఇట్లా అంత అంటే కిరికిరి లాగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఒక ముద్ద కూడా తినబుద్ధి కాదు. ఇట్లుంటది ఈ బియ్యంతోని. యాక్చువల్ గా ఇది సండే వ్లాగ్ ఫ్రెండ్స్, సండే వ్లాగ్ అన్నమాట. ఇది నేను ఎప్పుడో పెట్టాల్సింది, బట్ లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే ఇక కొంచెం లేట్ అయినా పెడుతున్నాను. ఎందుకంటే వీడియోస్ అనేవి ఇంకా మనం స్కిప్ చేయొద్దు కదా, పెడుతూ ఉండాలి. ఇది వచ్చేసి నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఇలా మంచిగా పీలింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. నాకు ఇక ఇబ్బంది అవుతుంది చాక్ తో చేయాలంటే, ఎందుకంటే ఇంకా బావా ఇంకా బీట్రూట్ చేసి తీసుకొస్తున్నా, అంటే జ్యూస్ కాదు సారీ, క్యారెట్ బీట్రూట్ గానీ తీసుకొస్తున్నాడు కదా, ఇక వాటిని పీలింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది అనేసి ఇంకా ఇలా అయితే తీసుకున్నాము. ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకున్నాం కానీ ఇంకా ఇప్పటికైతే కుదిరిపోయింది. ఓకే, బాగానే ఉన్నది. అయితే మా బాబాయ్ ఏమనుకున్నాడట, మనకి అదంటే దాంతోనే చిన్న చిన్న పీస్ లాగా కూడా చేసుకోవచ్చు అయితే అనుకున్నాడట. కాకపోతే అట్లే కటింగ్ ది కాదు కదా, జస్ట్ ఇట్లా మనం పీలింగ్ చేసుకోవడానికే ఉంటది కాబట్టి ఇక మనకు అట్లా చిన్న చిన్న కట్స్, అది మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసేది వేరే సపరేట్ ఉంటది. అయితే మా బావ ఏమనుకున్నాడు, అట్లనే ఇంకా చిన్న చిన్నగానే కట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాడు. కాకపోతే అట్లా ఏం కుదరదు దీంతోని. ఇంకా క్యారెట్ మాత్రమే ఉన్నది, బీట్రూట్ లేదు. నేనైతే బీట్రూట్ ఉంటే బీట్రూట్ అంటే అప్పుడప్పుడు మనం ఒక బీట్రూట్ వేసినప్పుడు క్యారెట్ అనేది ఎక్కువ ఉండాలట, ఒక 4 ఉండాలి. బీట్రూట్ ఎక్కువ ఉండద్దు. అట్లా క్యారెట్ ఇంకా అంటే ఒక్కొక్కసారి క్యారెట్ మిగులుతుంది, ఒక్కొక్కసారి బీట్రూట్ మిగులుతుంది. లేకపోతే రెండు ఉన్నప్పుడు రెండు మిక్స్ చేసి చేస్తాను. లేదంటే ఇంకా సపరేట్, ఇక అది లేకపోతే ఇది ఉన్నా, ఇది లేకపోతే అది ఉన్నా కానీ సపరేట్ గా ఇట్లా జ్యూస్ చేస్తాను. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక మొత్తం ఇక పిప్పి లాగా పడుతున్నాను. అది జాలీది వచ్చింది కదా. సో ఇది లోపల బెడ్రూమ్. ఇక కింద చూడండి, ఇంకా మనకు స్పేస్ అనేది కింద జస్ట్ నడవడానికే ఉంటది. ఇక నేను ఇలా అయితే కొంచెం ఇక మీద కూర్చొని కట్ చేయడానికి కొంచెం నాకు కంఫర్ట్ గా ఉంటది అనేసి నేను ఇక బెడ్ మీదనే అట్లా టవల్ పెట్టేసి ఇక చాక్తోనైతే కట్ చేస్తున్నాను కూరగాయలు. ఇది ఏంటంటే మా బావ అప్పటికి నాన్ వెజ్ అనేది తీసుకురాలేదు, అందుకోసం నేను దొండకాయ పచ్చడి చేద్దామని దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా దొండకాయలు అవి ఫ్రెష్, అసలు అక్కడ మార్కెట్ దగ్గర ఇక మంచి మంచివి అనేది ఏరనీయలేదట. అందుకనేసి ఇంకా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే తీసుకొని వచ్చారు. కొన్ని అయితే చాలా రెడ్ గా అయిపోయినాయి, ఒక 10 ఏమో అట్లనే రెడ్ గా వచ్చినాయి. ఇక నేను ఎందుకు ఎప్పటి నుండో దొండకాయ పచ్చడి చేయాలి అని అనుకున్నాను. ఇకపోతే ఇంకా రోలు లేదు కదా అనేసి అసలు చేయలేదు. ఇప్పుడు మిక్సీ ఉంది కదా, ఇంకా మిక్సీ వచ్చేసింది కాబట్టి ఏదైనా పచ్చడి చేయాలన్నా ఇంకా త్వరగా అయిపోతుంది. కాకపోతే మనకి రోట్లో ఉన్నంత టేస్టీగా ఉండదు మిక్సీలో. యావరేజ్ ఏదంటే ఇంకా చేసినాము, తిన్నామంటే తిన్నామా అన్నట్టు ఉంటది. కానీ ఎంతైనా రోట్లో చేసుకొని తింటే ఆ సంతృప్తే వేరు కదా. ఇంకా రోలు కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి.
ఇంకా మంచిగా నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి, అదే ఆనియన్ వేయొద్దు, వెల్లిపాయలు అవైతే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా మా కొడుకైతే తీసుకొని వచ్చిండు. మటన్ అయితే తీసుకొని వచ్చిండు. చిట్టక్క కర్రీ వండు. ఇంకా వండిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఇక పెద్ద ఆఫీసర్ లానే చేస్తాడు మొత్తం. ఇక నేను వచ్చి తింటానని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయిండు. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే నేను కొత్తగా ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. కాకపోతే చాలా చిన్నగా వచ్చింది. అసలు చేయడానికి అంటే బాగా లేదన్నమాట. అంటే బాగా అంటే ఇట్లా కొంచెము లెంత్ గా లేదు. ఓన్లీ 2 లీటర్సే కాబట్టి చాలా చిన్నగా వచ్చింది. హాఫ్ కేజీ చేద్దామన్నా గానీ టైట్ గా ఉన్నది. ఎందుకంటే మనము ఇంకా ఆనియన్స్ అవి ఇవి వేసేసరికి ఉన్నది కాబట్టి ఇది చేంజ్ చేశాను. చేంజ్ చేసి వేరేది అదే పెద్దది తీసుకున్నాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కదా, లోపట మనము కొంచెము ఫ్రీగానే ఉండాలి. ఎందుకంటే అవి పేలే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనేసి ఇక నాకు అసలే ఇక భయము. స్టార్టింగ్ లో దీంతో చేసినప్పుడైతే ఇక కొంచెము అంటే జాగ్రత్తగానే చేసిన. మరి భయం అంటే ఇక భయం అంటే కొంచెం జాగ్రత్తగానే చేసిన. ఈ ప్రెషర్ కుక్కర్ ఏంటంటే మనకి ఇంకా మంచిగా ఇట్లా నాన్ వెజ్ అయితే తొందరగా ఉడికిపోతది. గ్యాస్ అనేది కూడా వేస్ట్ కాదు అనేసి నా యొక్క థింకింగ్ అన్నమాట. ఇంకా ఇలా వేసుకొని చూడండి, కొంచెం ఇక అది నూనెలో బాగా ఉడికిపోతది. కొంచెం ఇంకిపోతది, దగ్గరికి వస్తది కదా అనేసి నేనైతే ఫస్ట్ ఇట్లా అన్ని కలిపేసి ఇక మటన్ అయితే ఉడికిస్తున్నాను. అసలు కలపడానికి కూడా అసలు లేదు. కాకపోతే ఇక మళ్ళీ వేరే గిన్నె పెట్టి చేయాలంటే ఇంకా ఉడకడానికి గంట కూడా కాదు, 2 గంటలు పడుతది. ఇక నేనైతే అన్ని ఇంకా కలిపేసి ఇగ ఇట్లయితే మూత అయితే ఫిక్స్ చేస్తున్నాను. అసలు ఎంత ఫాస్ట్ గా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్, అంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా. సో చాలా బెనిఫిట్ అనిపించింది. ఎందుకంటే నేను ప్రెషర్ కుక్కర్ లో అసలు కర్రీస్ చేయలేదన్నమాట. ఇక నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రెషర్ కుక్కర్ లో కర్రీ చేస్తున్నాను. ఓకే, నాకు బాగా నచ్చింది. అందులో నాన్ వెజెస్ అయితే తొందరగా ఉడికిపోతాయి. అది మెయిన్ గా. ఇప్పుడైతే గ్యాస్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇంకా ఇది నాకైతే ఓకే అనిపించింది. కాకపోతే చిన్నగా వచ్చిందని నేను వేరే చేంజ్ చేసి మళ్ళీ వేరే 5 లీటర్స్ ఉన్నది తీసుకున్నాను. అది ఇక మనము కేజీ చికెన్ అయినా మటన్ అయినా దాంట్లో వండుకోవచ్చు. పప్పు కూడా ఉడికించుకోవచ్చు. ఇక హాఫ్ కేజీ వెజిటేబుల్స్ అయినా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా అది గోడు చిక్కుడుకాయ కూడా తొందరగా ఉడకది. ఎందుకు, అది స్టెయిన్లెస్ స్టీల్ కదా, కర్రీస్ కూడా చాలా బాగుంటున్నాయి. ఎవరైతే అది కావలసిన వాళ్ళు తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. హౌస్ వైఫ్స్ కి ఇంట్లో మన ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా వంటలు చేయడానికి ఇదైతే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. మళ్ళీ ఇంకా నేను ఇంకా నీసు వాసన అనేది ఏం రావద్దనేసి మళ్ళీ మూత పెట్టి నేను సపరేట్ గా అయితే ఉడికించాను. చాలా బాగా వచ్చింది. ఇంకా నేను మా బావ ఇంకా మా కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ బాగా చార్ ఏం పెట్టలేదు. మళ్ళీ కర్రీ అయిపోదు, కొంచెం దగ్గరికే చేశాను. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇందులో ప్రెషర్ కుక్కర్ లో. చాలా మంచిగా పీస్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా అప్పటికి ఇక మా కొడుకుకైతే కాల్ చేశాను, కర్రీ అయింది ఎక్కడ ఉన్నావు అనేసి. ఇంకా తనైతే ఇంకా వచ్చేసిండు. వచ్చి స్నానం చేసి స్నానం చేసే లోపు ఇంకా నేను ఇవైతే ఉడకబెడుతున్నాను. ఇదే అండి చిక్కుడు ఇత్తులు అండ్ శనగలు, బుడ్డ శనగలు అంటాం కదా, అవైతే నేను ఇంకా ఇట్లా సాల్ట్ వేసి ఇవి రాత్రి దానికంటే బిఫోర్ నేను రాత్రంతా నానబెట్టిన. ఇంకా రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇట్లా మనము ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మంచిగా డైజెషన్ గానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం గానీ పోతుంది. నాకైతే కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటది కాబట్టి ఇక ఇట్లా ఉడకబెట్టినవి ఇక కొంచెం హెల్త్ కోసం మనం పాటించాలి కదా. ఇక మెయిన్ గా నాకున్న హెల్త్ సిచ్యువేషన్ బట్టి ఇక ఇలా చేసుకోవాలి ఖచ్చితంగా అనేసి ఇక నేనైతే ఏదో ఒకటి బొబ్బర్లు గానీ ఏదో ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ గా చిక్కుడిత్తులు కూడా అయిపోతున్నాయి. ఇంకొక చెస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత బొబ్బర్లు ఇక సూపర్ మార్కెట్ లో గానీ ఇక తీసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు కొంచెం ఇక ప్రాబ్లమ్ గా అనిపించిన ఇట్లా ఉడకపెట్టుకొని తినడం ద్వారా నాకైతే హెల్దీగా అనిపిస్తుంది. ఇక బయట హాస్పిటల్‌లా ఖర్చులు పెట్టి, మందులు పెట్టి కొనే బదులు ఇట్లా మనము ఇంటి ఫుడ్‌నే తీసుకోవచ్చు మంచిగా. మనము ఇక బాగా మంచిగా స్నానం చేసిండు, రెడీ అయిపోయిండు. ఇగ ఏదో బోర్ వచ్చింది. ఇక తినకుండా నాకైతే చూస్తున్నాడు. కొంచెం సాల్ట్ ఎందుకంటే ఎందుకో ఏమో నాకైతే సాల్ట్ సరిపోతుంది గానీ, ఇంట్లో వాళ్ళకైతే సాల్ట్ అస్సలు సరిపోతలేదు. అంటే టేస్టీగా. అందుకే మంచిగా అది కారం, ఉప్పు మంచిగా తినాలి అంటాడు మా బావ.
బీపీ అనేది తక్కువ ఉంటది, కంట్రోల్‌లో ఉంటదనేసి అంటాడు. నాకెందుకో ఇగ కొంచెం ఎక్కువైనా గాని మళ్ళీ తక్కువ చేయలేము కాబట్టి, ఇగ నేనైతే సాల్ట్ అనేది కొంచెం చూసుకుంటూనే వేస్తా. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఇగ అసలు ఉప్పిసమే అస్సలు తినబుద్ధి కాదు. కర్రీ అయితే బాగా వచ్చేసింది. మంచిగా టేస్ట్‌గా ఉన్నది. నాకైతే అందులో మంచిగా కర్రీ అంటే టేస్ట్‌గా అయితే కూడా ఉన్నాయి. ఇగ అన్నం తిన్నాను. అన్నం తిన్న తర్వాత కొంచెము అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెంటనే తినేసి ఇంకా నేనైతే బట్టలైతే ఉతకలేను. ఏ పని చేయలేను. కొద్దిసేపు అట్లా 15 మినిట్స్ అట్లా కొంచెం కూర్చున్న తర్వాత ఇగ బట్టలైతే నానబెడుతున్నా. అప్పుడు ఇగ వెదర్ గూడా అంటే కొంచెం కూల్‌గుండే మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తదో తెలియదనేసి ఇగ నేను వంట మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంగ బట్టలనేది ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. ఇది మాకు ఇంటి ముందు ప్లేస్ అండి. ఇట్లా వచ్చేసింది మొత్తం ఒక సందు లాగానే ఉంటది. నేను కూర్చున్నాను గదా! అంటే ఈ సందులోనే ఉంటది. కాకపోతే ఇంటి పక్కన గోడ అనేది కొంచెం అంటే ప్లేస్ అనేది విశాలంగా ఉంటది ముందు. ఇటు సైడ్ పక్కన. కాకపోతే ఇంటి ముందయితే ఇట్లా సందు లాగానే ఉంటది. నాకైతే అనిపిస్తది ఒక మంచి ఇల్లు మనం నచ్చినట్టు కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనిపిస్తది ఉంటది. కాకపోతే ఇగ అంతా మన దగ్గర ఇగ స్తోమత, డబ్బులు అదంతా ఏం లేదు. ముందు ముందు ఫ్యూచర్‌లో చేసుకోవాలనుకుంటే మంచిగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనేసి అనిపిస్తది. నేను ఈ వీడియో అనేది అప్‌లోడ్ చేయాలయితే అనుకున్నాను. కాకపోతే నాకు ఏదో ఒక పని కుదురుతుంది. ఇంకా ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత ఇంకొక దగ్గరికెళ్ళాను. అట్లా బాగా బాడీ పెయిన్స్ ఇంకొక దగ్గర ఏదో వేరే మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఇగ మనం యూట్యూబ్ మీదనే ఆధారపడితే ఏముండదు గదా! బయట గూడా వర్క్ చేసుకుంటూ ఉండాలి. బయట సోర్స్ గూడా ఉండాలి గాబట్టి నాకట్లా పనులు చూసుకోవడం ద్వారా ఇగ వీడియో అనేది కొంచెం లేట్ అయిందన్నమాట. ఏమనుకోకండి. సో, ఎందుకంటే ఇగ మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఎడిటింగ్ చేయాలంటే టైం పడతది. అందుకనేసి ఇగ నాకు వీడియోస్ అనేది కొంచెం లేట్ అయింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఒక అంటే ఇంట్లో పనులు అనేది మన డైలీ రొటీన్స్ ఇలా చేసుకోవడం ద్వారా గూడా నాకు ఒక కాన్ఫిడెంట్ లాగా అంటే ఇంటి పనులు గూడా శుభ్రం చేసుకోవడం కూడా అదొక పెద్ద టాస్క్. టాస్క్ అనంటే అదొక మనము బయట చేసినంత జాబ్ కంటే ఎక్కువన్నమాట. బయట జాబ్ అన్నా చేస్తే ఒక టైంకి ఇట్లా అయిపోతది గానీ, ఇంట్లో అయితే అసలు చేసిందే చేయాలి. ఇగ బోళ్ళు తోముతామా పొద్దున బోళ్ళు తోమిందంటే మళ్ళా మధ్యాహ్నానికి అయితేనే ఉంటాయి. మళ్ళా మధ్యాహ్నము తిన్నామంటే మళ్ళా సాయంత్రానికయితాయి. అంటే కనీసము 3 సార్లయినా తోమాలి. ఇగ బట్టలు గూడా డైలీ ఎప్పటిదప్పుడే ఇంకా ఒక్కొక్క జత ఉంటది. ఇంకా వాషింగ్ మిషన్ లేదు గాబట్టి ఖచ్చితంగా ఎప్పటిదప్పుడు బట్టలు ఉతుక్కుంటేనే నాకింకెక్కువ రేపటికి మళ్ళా బర్డెన్ గాదనమాట. కాబట్టి ఇవి ఇంట్లో పనులు గూడా ఇదొక మంచి డైలీ వ్లాగ్స్. నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా అంటే నేను ఒక, ఒక ఇంటిని హౌస్ వైఫ్‌గా అండ్ ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనులు అనేది ఎలా ఉన్నాయో అనేసి నాకు అర్థమైతుంది. ఇంతకుముందయితే నేనైతే హాస్టల్‌లో ఉన్నప్పుడైతే నాకు అంత ఇట్లా చేయాలి అనేసి ఏం లేదు. అంటే నాది నేనే ఒక సెల్ఫ్‌గా ఉండేదాన్ని గాబట్టి, ఇగ నేను నా వరకు నేనే చూసుకున్నానా అనేసి ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఇంకా హస్బెండ్ గూడా ఉంటాడు గాబట్టి, ఇంకా తనకి వండి పెట్టడము, తనకి టైంగా అంటే నేను తిన్నా లేకపోయినా అంటే ఆహ్, అప్పుడప్పుడు హెల్త్ బాలేనప్పుడు సపోర్ట్ చేస్తా ఉంటారు. కాకపోతే ఒక బాధ్యతగా అనేది ఇంకా ఒక హౌస్ వైఫ్‌గా అనేది మనకైతే చాలా ఉంటది. ఇదైతే దొండకాయ పచ్చడి కోసమయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది సాయంత్రం అన్నమాట. 5 అయితుందనుకుంటా. ఇక బట్టలైతే వాష్ చేసినా అయిపోయింది. ఇది సాయంత్రం ఇట్లా నేను మంచిగా నూనెలో దొండకాయలైతే వేపుకుంటున్నాను. ఈ దొండకాయ పచ్చడి అనేది నాకెలా తెలుసంటే నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు మా కొలీగ్ తీసుకొచ్చిందనమాట. అప్పటి నుండి నాకు దొండకాయ పచ్చడి చేయాలనిపిస్తది గానీ కుదరలేదు. అంటే నేను ఇంకా హాస్టల్‌లో ఉండేదాన్ని కాబట్టి ఇంక ప్రయోగాలు చేయడానికి ఉండదు గదా! సో, ఇప్పుడు ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అయితే దొండకాయ పచ్చడి అనేది ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది టేస్టీగా. పచ్చిమిరపకాయలు, పల్లీలు గూడా వేయాలి కారం బాగా లేకుండా. వెల్లిపాయలు, ఇంకా నార్మల్‌గా మనం ఎట్లా పచ్చడి చేస్తామో అలానండి. టమాటా, 4, 5 పచ్చిమిర్చీలు, వెల్లిపాయలు, జీలకర్ర, టమాటా ఇవి నూనెలో మంచిగా ఇంకా గోలిచ్చుకొని మిక్సీ పట్టడమే. ఇగ మనకిట్లా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా ఇట్లా చేసుకొని తింటే చాలా బావుంటది. ఓకే అండి. వీడియో అనేది అయిపోయింది.
ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.